మాస్టర్ అంటే మాస్టరే. చదువుకునేటటువంటి రోజుల్లో ఓ బాధ అనిపించింది. అంటే అప్పుడు తెలిసేది కాదు. మా కాలేజీలో లెక్చరర్లు ఆహ్, ఈయన పర్మనెంట్ లెక్చరర్‌రా, ఈయన ఆహ్, టెంపరరీ లెక్చరర్‌రా అనేది ప్యూనో లేకపోతే క్లర్కో చెప్పినప్పుడు అదేంటంటే ఈయన ఇంకా పర్మనెంట్ కావాలి. ఆయనైతే పర్మనెంట్ అయిపోయారు. గవర్నమెంట్ ఫండ్ జీతం వస్తాయి. ఈళ్ళకి గంటల వారీ జీతం ఇస్తారు అన్నప్పుడు అయ్యో పాపం అనిపించేది. ఎందుకంటే పర్మనెంట్ అయినటువంటి లెక్చరర్‌కి నెలకు ఒక ₹1,00,000 జీతం అనుకోండి. వాళ్ళకి రోజుకి 4 గంటలు పని చేయాలా? గంటకి వాళ్ళకి పోనీ రూ. 1000, 2000 వస్తుంటే, వీళ్ళకి 100, 200 వస్తుంటే అయ్యో పాపం అనిపించేది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అదే పాఠం, వీళ్ళు చెప్పేది అదే పాఠం. విద్యార్థిగా వాళ్ళు చెప్పింది బానే ఉండేది. వీడు చెప్పింది బానే ఉండేది. అయ్యో పాపం అనిపించేది. తర్వాత నేను ఈ వృత్తిలోకొచ్చాక చూసినప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో ఈ ఏది ఎయిడెడ్ స్కూళ్ళల్లో, ఎయిడెడ్ కాలేజీలు వీటి మీద అనేక వార్తలు రాశా నేను. వాళ్ళది ఎందుకు పర్మనెంట్ చేయరు ఏంటన్నట్టు. అది పక్కన పెడితే, ఇప్పుడు చివరికి ప్రభుత్వాలే కాంట్రాక్ట్ లెక్చరర్లు, పార్ట్ టైమ్ లెక్చరర్స్ అని పెట్టి, అతి పరిమిత జీతాలు ఒక ఎత్తయితే, చివరికి అంతవరకు అదే ఒక బాధాకరం అనుకుంటే, ఇప్పుడు ఒక అరాచకపు స్టేజ్ అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకి పడేయొచ్చు. సర్వశిక్షా అభియాన్‌లో చెప్పేటటువంటి టీచర్ కాదా? అక్కడోళ్ళు పరీక్షలు రాస్తారు, ఇక్కడోళ్ళు పరీక్షలు రాస్తారు. సర్వశిక్షా అభియాన్ టీచర్లని వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది ఏకంగా సుప్రీంకోర్టు. వాళ్ళని అసలు ఈ పార్ట్ టైము ఇదేంటి అని నిలదీసింది. సర్వశిక్షా అభియాన్ పథకం కింద నియమితులైన పార్ట్ టైం టీచర్లు, కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్టర్లు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. నియామక కాలం పూర్తయిన తర్వాత కూడా కొనసాగుతున్న ఉపాధ్యాయుల్ని ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదని తేల్చెప్పింది. వాళ్ళు ఇతర పనులు చేయకుండా ప్రభుత్వం నిషేధించినందుకు పూర్తి స్థాయి ఉపాధ్యాయులు అవుతారని స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఉపాధ్యాయులకు వేతనం చెల్లించాల్సిన బాధ్యత ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పింది. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ముందుగా చెల్లించి ఆ తర్వాత కేంద్రం ఆ మొత్తాలు వసూలు చేసుకోమని చెప్పింది. పార్ట్ టైం టీచర్లు, కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్టర్లు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు చెల్లించే గౌరవ వేతనం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అంటే పెంచుతూ వెళ్ళమంది. కనీసం ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సవరించమంది, అంటే పెంచమంది. 2013లో ఖరారు చేసిన 7,000ని ఇప్పటికీ గౌరవ వేతనంగా చెల్లిస్తున్నాం. వెట్టి చాకరీ కిందకి వస్తుందని తేల్చెప్పింది. 13, ఇది 26, 13 సంవత్సరాలుగా వాళ్ళు 7,000కే బతుకుతున్నారు పాపం. 10 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వీళ్ళ పోస్టులు శాశ్వతమైనగా పరిగణించాలి, అంటే పర్మనెంట్ అంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం 2 రోజుల క్రితం తీర్పిచ్చింది. సర్వశిక్షా అభియాన్ కింద ఉత్తరప్రదేశ్లో నియమితులైన ఉపాధ్యాయులకు గౌరవ వేతనాన్ని 7,000గా మాత్రమే చెల్లిస్తున్న మీద దాఖలైన వ్యాజ్యాలు సుప్రీంకోర్టు ధర్మాసనం మేరకు తీర్పిచ్చింది. 17-18 సంవత్సరానికి మాత్రమే 17,000 కనీస వేతనంగా చెల్లించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పార్ట్ టైం టీచర్లు, ఇన్స్ట్రక్టర్ల సంఘం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. మరో 17,000 కనీస వేతనంగా నిర్ణయించడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది. వీటి మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు టీచర్ల సంఘం దాఖలు చేసిన అప్పీలను అనుమతిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలను కొట్టేసింది. వాళ్ళ ఆర్థిక బాధ్యత రాష్ట్రాలదే బాధ్యత అని చెప్పింది. పార్ట్ టైం టీచర్లను పిలవడం మోసపూరితం అని చెప్పింది. పార్ట్ టైం టీచర్ అని పిలవడం ఏంటని అడిగింది. తాత్కాలికం మానేసి రెగ్యులర్ నియామకాలు చేపట్టమని అడిగింది. తక్కువ వేతనానికి మళ్ళీ వాళ్ళని తీసేద్దని చెప్పింది. తక్కువ వేతనాన్ని పని చేయించుకోవడం వెట్టి చాకరీ అని తేల్చెప్పింది. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వమని చెప్పింది. నేను అనేక సార్లు సర్వశిక్షా అభియాన్కి సంబంధించిన ఉపాధ్యాయులు నా నోటీస్కి తీసుకొచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వం అయినా నేనే వీడియోలు చేశాను. ఇప్పుడు అది ఉత్తరప్రదేశ్ దాని మీద తీర్పు వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇది అమలు కావాలని కోరుకున్నాం.